తెలుగు రాష్ట్రాల్లో అసలైన ఎన్నికల సమరం మొదలు కాబోతోంది. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణలోను ఎంపీ ఎన్నికలకు ఉదయం 9 గంటలకు నోటిఫికేషన్ రానుంది. ఆ తర్వాత 11 గంటల నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుంది. తెలంగాణ, ఏపీల్లో ఇవాటి నుంచి ఎన్నికల నామినేషన్లు మొదలు కానున్నాయి. గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు, 1 అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఇచ్చింది ఈసీ. పోలింగ్ మే 13న జరుగుతుంది. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ ఆఫీస్ గేట్ నుంచి 100 మీటర్ల వరకే వాహనాలకు అనుమతిచ్చింది ఎలక్షన్ కమిషన్. అభ్యర్థితో పాటు 4గురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని తెలిపింది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ముహూర్తాలు చూసుకున్నారు. పేరు బలం, గ్రహబలం చెక్ చేసుకుని నామినేషన్ వేసేందుకు టైం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అఫిడవిట్లు, పేపర్ వర్క్ అంతా రెడీ చేసుకుని పెట్టుకున్నారు. అవసరాన్ని బట్టి 2-3 సెట్ల నామినేషన్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. సీఎం జగన్ ఈ నెల 25న పులివెందుల అసెంబ్లీకి నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్లకు 7 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఆలోగా దాఖలు చేసేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. 21వ తేదీ ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.